నమస్కారం, జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత ఆలయంగా ఉన్న నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ఉత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వేములవాడ టెంపుల్ ఈవో రమాదేవి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నెల 28న ప్రారంభమైన కళ్యాణ మహోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈరోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై భూనీల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ తంతును ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, ఆలయ సిబ్బంది, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ ఆలయాన్ని 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, వేములవాడ టెంపుల్కు అనుబంధంగా ఉన్న నాంపల్లి గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆది శ్రీనివాస్ తెలిపారు. దత్తత దేవాలయంగా కూడా గతంలోని దేవస్థానం చైర్మన్గా పనిచేసేటువంటి అవకాశంలో పూర్వజన సుకృతంగా భావిస్తాను. ఇప్పటికీ నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఆ రోజు రావడం, ఇప్పుడు కూడా వేముల రాజన్న ఆలయం సుమారు 150 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో, సహకారంతో, జిల్లా మంత్రులు, దేవాదాయ శాఖ మార్చుల సహకారంతో, జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల సహకారంతో, దేవాలయం సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో దేవాలయాన్ని కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం, ఇది కూడా ఒక పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా ఇప్పుడే బ్రాహ్మణోత్తములు చెప్పినట్టు వేద పండితులు చెప్పిన ప్రకారం 600 సంవత్సరాల క్రితం నుంచి ఈ నక్షత్రము తిథి వచ్చిన ప్రతి ఏటా కూడా బ్రహ్మాండంగా లోక కళ్యాణం కొరకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం జరుపుతూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి కీడు ఏ గ్రామానికి ఎవరికి రాకూడదని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వత ఐర్యంతో ఉండే విధంగా మరి ఇక్కడ కార్యక్రమాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని చెప్పడం ఒక శుభదాయకంగా ఈ సందర్భంగా ఆ స్వామివారిని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణోత్సవం లక్ష్మీనోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నిరాటంకంగా కొనసాగే విధంగా, ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా, లోక కళ్యాణం జరిగే విధంగా ఈ కళ్యాణోత్సవం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని వేడుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా ఇప్పుడే వేద పండితులు, బ్రాహ్మణోత్తములు చెప్పిన విధంగా అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా తప్పనిసరిగా దేవాదాయ శాఖ పక్షాన, వేముల రాజన్న ఆలయ పక్షాన ఇప్పటికీ రాజన్న ఆలయానికి అనేక దేవాలయాలు అనుబంధంగా ఉన్నాయి. మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం మరి కంకణబద్దులో పనిచేస్తూ ఉన్నాం. టూరిజం శాఖ ద్వారా కూడా ఇటీవల నీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు టూరిజం శాఖ మార్చితో కూడా చర్చించినప్పుడు అక్కడ మామిడిపల్లి, ఇక్కడ నాంపల్లి, రుద్రంగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన కాలం నాటి దేవాలయ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది. అందులో భాగంగా అనేక నిధులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవైన వేముల రాజన్న ఆలయంతో పాటు ఇక్కడ శ్రీ లక్ష్మీనరస్వామి ఆలయం నాంపల్లిలో, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ విధంగా ఈ దేవాలయానికి అనుబంధం దేవాలయ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతుల పంటకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు.
ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. టార్ఫిలిన్లు, గండి సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది, సన్న రకం వడ్లు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులు, ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు సైతం సన్న బియ్యంతో సిద్ధం చేసిన భోజనం పెడుతున్నారని, సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఆయిల్ ఫామ్ పంట దిగుబడి విక్రయానికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఎన్నో లాభాలు ఉన్న సన్న రకం వడ్లు, ఆయిల్ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో రిసోర్స్ పార్కులో నిర్వహించిన వేస్ట్ కంపోస్ట్ విండో మరియు వర్మీ కంపోస్టింగ్పై అవగాహన కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పురపాలక సంఘం యొక్క రిసోర్స్ పార్కులో విండో మరియు వర్మీ కంపోస్టింగ్పై, ప్రాసెసింగ్పై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ తడి చెత్త సేకరణ నుండి కంపోస్టు తయారీ వరకు అనుసరించాల్సిన పద్ధతులపై సమగ్రంగా వివరించబడిందని అన్నారు. పట్టణాలను స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దడంలో పురపాలక సంఘం అధికారులది, పారిశుద్ధ కార్మికులది చాలా కీలకమైన పాత్రని, పారిశుద్ధ నిర్వహణ అనేది ఒక రోజుతోనో, నెల రోజులతోనో, ఒక సంవత్సరంతోనో అయిపోయే విషయం కాదని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అని అన్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ప్రజలు పూర్తి స్థాయిలో తడి, పొడి మరియు హానికరమైన చెత్తలను వేరు చేస్తూ మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు ఇస్తూ బహిరంగ ప్రదేశాలలో వేయడాన్ని పూర్తి స్థాయిలో అరికట్టినప్పుడు ఖచ్చితంగా పట్టణాలను పూర్తి స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దవచ్చని, అందువల్ల అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి భాగస్వామ్యంతో స్వచ్ఛతా కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ముందుకు నడవాలని అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి చెరువు సుందరీకరణ పనుల కోసం 2,69,00,000తో నిర్మించనున్న పనులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని, మూసీ నది ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని, హైదరాబాద్లో గతంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలను ప్రజాప్రభుత్వం రక్షించి అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కుంటలను పునరుద్ధీకరించి అభివృద్ధి చేస్తుందని, హైదరాబాద్లోని బతుకమ్మ కుంటను ఇటీవల అభివృద్ధిని మనమందరం చూశామని, నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని, పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామన్నారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులు ఇక్కడ ఆగి సేద తీరే అవకాశం ఉంటుందని, రాజన్న ఆలయాన్ని 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, అలాగే గుడి చెరువు నీరు మూలవాగులో మురికి నీరు కలవకుండా 10 కోట్లతో పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. పట్టణంలో 16 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు, ప్రజాప్రభుత్వంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలను కాపాడుతున్నామని, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. వేములవాడ పట్టణ పరిధిలో నాంపల్లి 5వ వార్డు 6వ వార్డు సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి లేక్ పునరుద్ధరణ, ఈ చెరువు యొక్క సుందరీకరణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కబ్జాకు గురికాబడినటువంటి చెరువులను మళ్లీ పునర్జీవనం చేయించే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా చెరువులను సుందరీకరణ చేయడం ద్వారా పర్యాటకులకు
ఆకర్షించే విధంగా ఉండేటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చేస్తున్న సందర్భంలో మూసీ నది ప్రక్షాళన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపెట్టి ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నటువంటి పరిశీలన జరిపిన తర్వాత మూసీ నది ప్రక్షాళన అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో హైదరాబాద్లో అనేక చెరువులు అనేక లేకులు కబ్జా గురైనటువంటి తిరిగి మళ్లీ కొత్తగా చెరువులకు రూపొందించే క్రమంలో బతుకమ్మ కుంటను ఇటీవల మనం అందరం కూడా చూడడం జరిగింది అక్కడ. అదేవిధంగా ఆయా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా వేల రాజన్న ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి నాంపల్లి శ్రీ లక్ష్మణస్వామి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా మధ్యలో ఉన్నటువంటి ఈ చెరువు కూడా ఈరోజు 2,69,00,000 రూపాయల నిధులు విడుదల కావడం, టెండర్లు కాబడడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువును సుందరీకరణ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఇక్కడ కాసేపు ఆగే విధంగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నాంపల్లి నుంచి వచ్చేటువంటి మురుగునీరు కూడా చెరువులోకి కలవకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ అంటే కలుషితం లేనటువంటి ఒక లేకుగా ఈరోజు ఈ నాంపల్లిలో వేరణ పట్టణంలో 5వ 6వ వార్డులో రావడం ఆనందదాయకం, శుభదాయకం మరి సందర్భంగా చెప్తూ వచ్చేటువంటి రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడ కాసేపు కూర్చొని సేద తీరడానికి ఉపయోగపడే విధంగా వేములవాడ గుడి చెరువులు కూడా టూరిజం ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇటీవల 1,40,00,000 రూపాయలతో వేరేలో గుడి చెరువులో కూడా బోట్ సౌకర్యం కూడా వచ్చేటువంటి సందర్భంలో వచ్చేటువంటి రాజన్న భక్తులకు పర్యాటకులకు మరి మేలైనటువంటి వీలైనంతగా వారికి సకల సౌలతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకుంటున్నాడు వేరే రాజన్న ఆలయంలో రోడ్డు వెడల్పుకు సంబంధించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మరి ఒక సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. వేములవాడ పట్టణంలో కూడా గుడి చెరువులు కలుస్తున్నటువంటి కలుషితమైన మురుగునీరును కూడా గుడి చెరువులు కలవకుండా, అదేవిధంగా వేములవాడ పట్టణంలోని మరో ప్రాంతం నుంచి వచ్చేటువంటి కలుషితమైన ఆ మోరి నీళ్లు డ్రైనేజ్ వాటర్ మూలవలో కలవకుండా ఇంచుమించు 10 కోట్ల రూపాయలు 40-50 లక్షలు అన్నింటిలో మనం పెట్టుకొని ఆ పనులు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మూలవాగులో కూడా గుడి చెరువులో కూడా ఈ డ్రైనేజీ నీరు చేరకుండా పట్టణ అవతలకు తీసుకుని వెళ్లాలని చెప్పారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటీడీ సమావేశంలో వేములవాడ పట్టణానికి సంబంధించి అభివృద్ధి అతివేగంగా పెరుగుతూ ఉంది. రాజన్న భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి 16 కోట్ల రూపాయలు కూడా రాబో రోజుల్లో ఎస్టీపీ అనేటువంటి పథకం ద్వారా తీసుకుని వచ్చి కూడా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పిన సందర్భం. ఇటీవల ఎన్నికలకు ముందు కూడా 4,20,00,000 రూపాయలు తీసుకుని రావడం జరిగింది. అంటే ప్రధానంగా చెరువుల యొక్క ప్రాధాన్యతను గతంలో మన పూర్వీకులు గుర్తించి ఈరోజు గ్రామానికి చెరువును నిర్మాణం చేస్తే తర్వాత అనేక గ్రామాల్లో కబ్జాలకు గురైతున్న దృష్టిలో పెట్టుకుని కబ్జా కోరల్లో ఉన్నటువంటి వాటిని విడిపించి మళ్ళీ కొత్తగా చెరువుల పునరుజ్జీవనం చేసే కార్యక్రమంతో పాటు ఈ విధంగా పర్యాటక రంగంలో వేల రాజన్న ఆలయం దగ్గర ఉన్నటువంటి చెరువులను కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోవడం 1 లక్షల భాగంగా చేసినటువంటి కార్యక్రమం ఈరోజు నాంపల్లిలో మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, లోకల్ కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్ గారు, అనేక మంది మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా హాజరు కావడం జరిగింది. అదే నాంపల్లికి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టణ 5-6 వార్డుల ముఖ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబో రోజుల్లో మన నాంపల్లికి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుందని చెప్పిన ఆలోచన వచ్చినటువంటి వారందరికీ పాత్రికేయ మిత్రులు కూడా నా వైపు నుంచి అభినందన చేస్తూ రాబో రోజుల్లో కూడా వేములవాడను మరింత అభివృద్ధి పథంలో తీసుకుని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారంతో జిల్లాకు సంబంధించిన మంత్రుల సహాయక సహకారంతో ముందుకు వెళ్తామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్లో గడ్డి కట్టలు తరలిస్తుండగా కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ట్రాక్టర్ జాకీ లేపడంతో గడ్డి కట్టలు కింద పడ్డాయి. స్థానికులు వాటర్ చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే గడ్డి పూర్తిగా దగ్ధమైంది. ట్రాక్టర్కు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ సమీపంలోని అల్గనూరు మానేరు బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. మృతుడు బీహార్కు చెందిన వలస కూలీ మహమ్మద్ ఉజాలాగా గుర్తించారు. బీహార్కు చెందిన వలస కూలీలు ధర్మారం మండలం
కటికనపల్లిలో ఉంటూ గజ్వేల్లో పని కోసం 2 రోజుల క్రితం వెళ్లారు. రాత్రి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఉజాల మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.